రోహిత్ అన్న నాకు అడుగుతున్నానే, అసలు నీకు ఈ రిటైర్మెంట్ పుకార్ల గురించి తెలుసా తెలదానే? ఎందుకు తెలదు తమ్ముడు, యా యాప్ ఓపెన్ చేసిన గిదే కదా లొల్లి. మళ్ళా గస్వంటప్పటికి ఇవి ఉత్త పుకార్లని చెప్పి ఓ స్టోరీనో ఒక వీడియో బయట ఇవ్వకుండా ఏం ఎలుగా పెడుతున్నావే నాకు అర్థం కాదు. అరే నీ ఏవంటే గిడ యావత్ ఇండియా మొత్తాన్ని గందరగోళంలో పడేయాలనే నీ ఉద్దేశం? గట్టగా తమ్ముడు, మన సెలెక్టర్లు ఎట్లా స్పందిస్తారా అని వెయిట్ చేస్తున్నా గంతే. అన్నో గదంతా కాదే, అయ్యిందేదో అయిపోయింది, ఇంకా మా ఓపికలు కూడా నశించినాయే. నువ్వు ఏం చెప్తావో ఏమో మాకు తెలియదు. ఇజ్జతికి సవాల్ చూడే, ఈ మ్యాచ్లో నువ్వు సెంచరీ జప్పరిస్తున్నావు, గా సెలెక్టర్లను మేము తిట్టిన తిట్లకు న్యాయం చేస్తున్నావు గంతే. వారని జోప్తారు తీవి అయ్యేదారి పెట్టుకాకు, ఈ తూరి కథ మొత్తం వేరే ఉంటది. అయినా ఇవేమన్నా మన రోహిత్కి కొత్తనా? కంబ్యాక్ అంటే ఎట్టుంటుందో జస్ట్ వెయిట్ అండ్ సీ. వా అన్నో, ఇవాళ రోహిత్ అన్న మీద పుకార్లు వచ్చినాయి, రేపు నీ మీద కూడా వస్తాయి. సో నువ్వు కూడా నూరు జోపి తీరాల్సిందే చూడే, లేకుంటే అంతే సంగతులు. ఎస్ సూత్తవుతీ తమ్ముడు, గి విరాట ఆడించే ఆట వింటేజ్ విరాట పర్వాన్ని యాదికి తెప్పిత్తది, డోంట్ వర్రీ. ఎస్ కరెక్ట్ చెప్పినావే విరాటో. రోహిత్ అన్న గది సరే గానీ నాకు ఇది ఒక్కటి చెప్పే, అరే టీంలో టాప్ ఆర్డర్లు మొత్తం రైట్ హ్యాండర్లే కాలవన్నారని చెప్పి రాహుల్ నాకు రెస్ట్ ఇచ్చి మరి కిస్మిస్ గాని పట్టుకొస్తే వానెక్కవాడు వానిగాలు జిమ్మే బౌన్సర్లకు కన్నెగా గుడ్డూపులు ఊపుతున్నాడు. నీ అవ్వకి డిసైడర్లో రాహుల్ అన్న నాడిపియమంటావా, కిస్మిస్ గానికి ఇంకో ఛాన్స్ ఇయ్యమంటావా, ఏం చేయమంటావన్నా? తమ్ముడు నా వరకైతే మన కిస్మిస్ గాడు మన రాహుల్కి యా మూలకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ గాడువే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విన్నింగ్ కాంబినేషన్ ని మార్చడమే తప్పు తమ్ముడు. ఎస్ కరెస్టే అన్నా, కానీ గీ తొక్కల గ్రౌండ్ లో ఒకేళ్ళు జంపు గలవన్నీ ఒకేళ్ళు గసికింత కూడా లేవే. నీ అవ్వ లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ ఉంటే బాగుంటదనేనే, లేకుంటేనా నీకు లొడ్డ పట్టోలే కావాలంటే ఎట్టాగు మన త్రిమూర్తులు ఉండనే ఉన్నారు కదవే, ఆడొక్కని తోలితే సరి. ఏమంటారు బాయ్స్? ఎస్ అప్పరిచి వాడెత్తామన్నా. వై బికాస్ ఏమంటారు బాయ్స్? ఏందన్నా వీనిగాళ్ళను టాప్ ఆర్డర్ లో ఆడియాలనా? అరే గా పాకనాళ్ళని ఇంటెలిజెన్స్ అన్నే నమ్ముతానేమో గాని వీనిగాళ్ళు సప్పరిత్తామంటే ఎట్ట నమ్మమంటవే? అరే మొన్ననే కదన్నా 50 చూపిండేది, మళ్ళా గా పర్ఫార్మెన్స్ రావాలంటే గీ ఆషాఢ మాసం పోవాల్సిందేనే. నీ ఎవ వానిగాళ్ళ ఆల్రౌండర్లను చూడు, మన ఆల్రౌండర్లను చూడు, నీ యొక్క అంతా హాఫ్ టికెట్ ఆల్రౌండర్లే. ఎట్టెట్టలే మళ్ళా చెప్పు, నీ ఎవ్వ అసలు నీ కళ్ళకి ఎట్టగానొస్తున్నా నాకు అర్థం కాదు. మన ఆల్రౌండర్స్ అందరితో నన్ను కలిపినావు అనుకో మంచిగా ఉండదు చూడి. అరే ఫస్ట్ మ్యాచ్లో 50 చూపినా ప్లస్ 4 పిసికినా, గది కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకున్నా. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్ వే, యాదికి పెట్టుకో. ఎస్ ఐఎమ్ ఆల్సో నాట్ దట్ ఆల్రౌండర్ రగిల్లో. నేను కూడా గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకోకుండా 50 అయితే చూపినా చూడి. ఓసిని గిది బాగుంది ఫ్రెండ్స్, మీరు దట్టు ఆల్రౌండర్లు కాకుంటే నేనాలే దట్టు ఆల్రౌండర్ని. నీ అవ్వ ఇన్నాళ్ళు నా మాటనే మీ మాట, మీ మాటనే నా మాట అనుకున్నా కదవే. అంతేలెగ్గి ఇప్పుడు నేను చక్కగా ఆడుకునే తలకల్లా పరాయవాయన అయిపోయినా కదూ. సరే తిని అవ్వ కట్టు వదలకుండా వానిగాల జిమ్మే ప్రతి డజన్ బెలూలు 1/2 డజన్ 6లు చప్పరియకుంటే నా పేరు దూబెనే కాదు చూడి. మార్కు మై వర్డ్స్. గిది గిసువంటి వైల్డ్ ఫైర్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండేది. నౌ కమాన్ బాయ్స్, మనం ఎవరం? ఓ శని, మీరు ఎన్ని డ్రామాలు ఆడినా నాకైతే నమ్మకమే వస్తలేదు వే. మీకన్నా మన భూమిని పైన తోలినాననుకో ఉన్నంతసేపు అల్లాడి చొత్తాడు. ఎస్ కరెక్ట్ చెప్పినవరా గిల్లు, గా పని చేయి. గా అస్థి పంజరం గాని గదే గా అచ్చరు గాని మినిమం 6 సార్లు మింగి పడేస్తా. బుంబుమ్మన్నా తెలిసే నీలో ఈ ఫైర్ ఉందని నాకు తెలుసన్నా, కానీ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండేదైతే గిది కాదే. ఏంది తమ్ముడు చెప్పువే, ఫస్ట్ గా బట్లర్ గాని పుల్ల కావాలన్నా, బ్రూకు గాని పుల్ల కావాలన్నా, లేకుంటే గా జాక్స్ గాని పుల్ల కావాలన్నా, గా జానబెత్తలు గాని పిసుకాలన్నా? ఓసని గవేమొద్దన్నా ఫస్ట్ గా రూటు పుల్లని పీకి వాడే. గా ఒక్క పుల్లని పీకియే చాలు. షూర్ తమ్ముడు, గుల్లించుకుంటా ముట్టించుకుంటా ఆడుతుంటే ఏం ఫరక పడదు అనుకున్నా గానీ ఈడే మన పాలిట మిట్ట మీద మిండగాన్లాగా తగులుకుంటాడని బొత్తిగా ఎక్స్పెక్టే చేయలేవే. నీ అవ్వ ఈ తాపు కథ మొత్తం వేరే ఉంటుంది, డోంట్ వరీ. నాయనా బొంబుమో, నువ్వు మా ఆయువు పట్టు మీద ఇప్పుడు టార్గెట్ చేసినావు, గదే నేను మీ ఆయువు పట్టు మీద ఫస్ట్ మ్యాచ్ నుంచే టార్గెట్ చేస్తున్నా. గదే మీ విరాట్ పుల్ల, ఈతురు కూడా నమ్దే చూడి హ్యాట్రిక్. ఓరే అన్నల్లి గుడ్లోడా, నీ అవ్వ ఈతురు నువ్వు ఎన్నిసార్లు నెత్తలకు గురి పెట్టినా, ఎంత మూలిగి జిమ్మినా జిమ్మిని చెయ్యిరుకు పట్టాల్సిందే గాని నా పుల్లని పీకడం కాదు, టచ్ కూడా చెయ్యనియ్యా. ఒరే అబ్బురుకుగా చూస్తున్నావలే? చూస్తున్నా అంతా చూస్తున్నది. వారని అవ్వ చూడడం కాదు వ్యవానిగాలు ఎంత కసి మీద ఉన్నారో గది చూడు. గిట అంతలకు నేను ఒక్కనే ఆడాలంటే కాదు సంసారం. అసలే నేను అవుట్ అయితలేనని చెప్పి వానిగాళ్ళందరూ నా పుల్ల మీదనే కన్నేసిర్రు. ఆయనతో నేను ఒక్కనే ఫుట్ అన్నాను అనుకో, మ్యాచ్ వీక్తుంది, సిరీస్ కూడా వీక్తుంది చూడి. నీకు అర్థమవుతుందాలే? టెన్షన్ పడాకే, నిన్నెవరు అవుట్ చేసేది, అది అసంభవంతి. అరే నీ అక్కంగా ఎంతసేపు గిదేనా, ఈ తూరి ఆడతాం గెలిపిస్తామని మాత్రం లేదు. గడ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు రోహిత్ బింగి మీద ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా బాబు.
నీకు అర్థమవుతుందేలే, ఒక్కరి మీదనే ఆధారపడితే కాదువే సంసారం. ఎస్, ఈ తూరి కథ మొత్తం వేరే ఉంటే తీయే, ఊది పడేస్తాం గాని. ఏమంటవే బ్రుకుబై? గట్టనితి ఊది పడేద్దాం గాని. ఒరే తెల్లమ్ము తోడాకి వన్డే సిరీస్ తర్వాత వాని ఏళ్లకు మళ్ళా వన్డే సిరీస్ ఎప్పుడు అనుకున్నావు? 2 నెలల తర్వాత. ఎస్, అయితే సో వాట్ అన్నా, సో వాట్. వారిని 2 నెలల తర్వాతవే మ్యాచ్లు ఉండేది. గా రోకలు తలా ఓ నూరు చెప్పుకున్నాలని చెప్పి తగతగలాడుతున్నారా బాబు. గిదే గీ టెన్షనే వద్దన్నా. గా విరాట్ని యాజ్ యూజువల్ గా మా ఆర్చర్ గారు పిసికెత్తాడు. గా రోహిత్ని మా స్లో బౌలర్లు గా శ్యామ్ గడ్ అన్నా గా జాక్స్ గడ్ అన్న పిసికెత్తారు. బెల్లం మీద ఈగలను చూపినట్టే ఉంటుంది తీయ వ్యవహారం. ఎదారు చేయాల్సిన అవసరమే లేదు తి. ఒరే తెల్లమూతున్నాయనలా రమ్మి తెలివి ఘాటికి ఏడ్చిందివా. నీ ఎవ్వగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు బింగిలేసి గానీ ఒక 2 వయాగ్రాలు వేసుకొని వచ్చినారనుకో, నీ యొక్క లాడ్సును కాస్త లాడ్జిని చేసుకుని ఆడుకుంటారు చూడి. తర్వాత నీ ఇష్టం. అసలు రోకోలంటే ఏమనుకున్నావులే. సో నా మాటిని జస్ట్ 16 ఫోన్ పే చేయి తమ్ముడు, నేను చూసుకుంటా. నా టిప్స్తో మ్యాచ్ని సునాయాసంగా గెలిపిస్తా. ఏమంటావు? పంపిస్తా గానీ టిప్స్ వాట్సాప్లో కాదన్నావు, ఇప్పుడే చెప్పాలా చూడే. గా కూత కూసినావు బాగుంది తమ్ముడు. ఏం లేదు ఫస్ట్ గా రోహిత్కి ఒక్క బాల్ కూడా స్పీడ్ వేయకుండా అన్ని స్లోగానే జిమ్మాలో చూడరి. గట్ట కాకుండా రాసానికి పోయి జిమ్మినారనుకో, అది వేరే మొత్తం అరుపులే చూడి. గీ విరాట్కి మాత్రం ఆంతలకి స్లోగా వేయకుండా గ్యాప్ ఇచ్చి తడవకోసారి నెత్తులకి స్లో బాల్ జిమ్మాలో చూడరి. గాడినే పైకి లేపుతాడు, పిసికేయచ్చు. ఎస్, మళ్ళా అయ్యర్ గాని ఎట్ట పిసికేయమంటవే? ఏముంది తమ్ముడు, తెలిసిందే కదా తమ్ముని వీక్నెస్ అందరికి తెలిసిందే కదా. బౌన్సర్లు పని అయిపోతుంది మళ్ళా గా రాహుల్ని ఎట్ట పిసికేయమంటావన్నా? గా రాహుల్కి మాత్రం ఎడంగా ఆఫ్ సైడ్ జిమ్మాలో చూడరి. లెగ్ సైడ్ కాదు, ఆఫ్ సైడ్ చూడి, మర్చిపోయావు. గది కూడా ఆంతలకు వైడ్ లేని కానుకొని వేతట్టు జిమ్మాలో చూడరి. దాంట్లో మళ్ళా గ్యాప్ ఇచ్చి తడవకోసారి స్లో బాల్ జిమ్మరి చాలు. టిక్కలేసి పాషాపాని జోపనికి పోతాడు, దొరుకుతాడు. గది సరే గాని గా బుంబుమ్మన్న దాంట్లో ఎట్ట వాయ కొట్టమంటావో గదొక్కటి చెప్పన్నా. వారిని ఏంది తమ్ముడు బుంబుమ్ని సపరియడమా? గిది మాత్రం మీతోని బొత్తిగా కాదువే. కొంచెం ఉచ్చాపుకొని ఆయన 10 ఓవర్లను ఒత్తుకుంటూ ఆడారువే, సరిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బహుమన్నా, నువ్వు ఎంత తిప్పలు పన్నా ఈ తూరి మాత్రం మ్యాచ్ని మా నుంచి ఎవ్వడిగ్గలేడే. మా అన్నులను ఏడ గెలుకొద్దో గాడనే గెలికినారు. మ్యాచ్ మొత్తం రొచ్చే ఉంటుంది చూడి. నీ అవ్వ ఏ పేర్లనైతే 2027 వన్డే వరల్డ్ కప్ కి కన్సిడర్ చేయమని పుకార్లు లేపినారో గవే పేర్లు ఈ మ్యాచ్ లో లార్డ్స్ ఆనర్ బోర్డుకి ఎక్కుతాయి చూడి. మార్కు మై వర్డ్స్. మీరేమంటారు ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్స్ని అయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. అటనే మీరు ఈ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఎవరు చేస్తారనుకుంటున్నారు, ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తారనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. అదేవిధంగా నిన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ అన్న విషయం కూడా మొత్తం పుకార్లే అని తేలిపోయినాయి. సో రోహిత్ శర్మ నుంచి ఒక మంచి పెద్ద ఇన్నింగ్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్స్ని అయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే, జస్ట్ నవ్వుకోవడానికంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.